అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక అడుగు పడబోతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి వర్క్ షెడ్యూల్ని ముఖ్యమంత్రి ప్రకటించబోతూ ఉన్నారు. ఈరోజు దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా రాబోతుంది. టార్గెట్ 2027గా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సాగబోతున్నాయి. ప్రస్తుతం నేను పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద ఉన్నాను. చూడొచ్చు, దాదాపుగా స్పిల్వే నిర్మాణ పనులు గతంలో అంటే 2019 ఎండింగ్లోనే పూర్తయ్యాయి. తర్వాత గేట్ల అమరిక అవన్నీ కూడా అప్పుడే జరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేయడం అనేది. గతంలో అంటే 2022-2021 ఆ టైంలో వచ్చిన వరదల కారణంగా డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోవడం. ఇప్పుడు డయాఫ్రామ్ వాల్కు సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అధ్యయన కమిటీని వేసింది. ఆ అధ్యయన కమిటీ 2 సూచనలు చేసింది. ఒకటి, దాన్ని కొంత మార్పులు చేర్పులు చేసి నిర్మాణం చేసుకోవచ్చు, లేకపోతే కొత్తదైన నిర్మాణం చేసుకోవచ్చు చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకుంది. దాదాపు 980 కోట్ల రూపాయలతో డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేయబోతుంది. ఒకసారి పోలవరం ప్రాజెక్ట్ చూస్తే కనుక చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఇక్కడ పోలవరం ప్రాజెక్టు మిగతా ప్రాజెక్టు కంటే కొంత భిన్నమైన ప్రాజెక్ట్. ఇదేంటంటే ఇక్కడ మిగతా ప్రాజెక్టులతో పోలిస్తే ఇది డైవర్షన్ చేసి, అంటే వరద నీటిని దారి మలిచి ఇక్కడ స్టోరేజ్ చేయబోతున్నారు. మీరు చూస్తున్నంతా కూడా ఇదంతా కూడా స్పిల్వే. ఇక్కడ నుంచి వాటర్ అంతా కూడా డిశ్చార్జ్ అవుతుంది. పోలవరం ప్రాజెక్టులో పూర్తయితే కనుక 190 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పోలవరం ప్రాజెక్టు ఉంది. అంతేకాదు, మీరు చూస్తున్న ఈ స్పిల్వేలో దాదాపు 30 లక్షల క్యూసిక్ల వాటర్ వరకు డిశ్చార్జ్ కెపాసిటీతో దీన్ని నిర్మాణం చేశారు. భవిష్యత్ అవసరాలకి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు. బహుళార్థక సాధక ప్రాజెక్టుగా దీన్ని కేంద్రం ఆల్రెడీ గుర్తించిన నేపథ్యంలో దీని ద్వారా ఇటు తాగునీరు, అదేవిధంగా సాగునీరు ఇవన్నీ కూడా అందించబోతున్నారు. ఒకసారి మీరు అటు చూస్తే కనుక అక్కడ 2 కొండల మధ్య మనకి ఇసుక లాంటి కనబడుతుంది కదా, అదే డయాఫ్రామ్ వాల్. అక్కడ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేసి మొత్తం అక్కడి నుంచి వాటర్ అంతా కూడా ఇటు అక్కడ మధ్యలో డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేసి వాటర్ అంతా కూడా ఈ ప్రాంతంలో స్టోరేజ్ చేస్తారు. స్టోరేజ్ చేసిన వాటర్ని అటు కుడి ఎడమ కాలువల ద్వారా అటు ఉత్తరాంధ్రకి, ఇటు రాయలసీమకి, అదేవిధంగా పులిచెంతల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా నీటిని అన్ని ప్రాంతాలకి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీరు చూస్తున్నదంతా కూడా అక్కడ డయాఫ్రామ్ వాల్ పైన ఎగువ కాపర్ డ్యామ్ ఉంటుంది, దిగువ కాపర్ డ్యామ్ ఉంటుంది. అక్కడ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తయిన తర్వాత దిగువ కాపర్ డ్యాములని ఆటోమేటిక్గా తొలగిస్తారు. వాటర్ స్టోరేజ్ సంబంధించిన విషయంలో కొట్టుకుపోవడం గల ప్రధాన కారణం ఏంటంటే కొంత లోతుకి, అంటే లోపల కింద భూమి లోపల రాయి తగిలే వరకు, అంటే ఎర్త్ లోపల రాయి తగిలే వరకు ఈ నిర్మాణం డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేస్తారు. కాబట్టి దానికి సంబంధించిన నిర్మాణ పనులు మొదటి అంశంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాజెక్టులో నెక్స్ట్ అంటే స్పిల్వే ఆల్రెడీ పూర్తి అయిపోయింది కాబట్టి ఆ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తే కనుక వచ్చి అంటే 2027 నాటికి పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయొచ్చు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు వర్క్ షెడ్యూల్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎప్పుడు ఏ పనులను పూర్తి చేయబోతున్నాం, ఎన్ని రోజుల్లో పూర్తి చేయబోతున్నాం, దానికి సంబంధించిన టైం బాండ్ అన్నీ కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. దానిలో భాగంగానే ముందుగా డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేసి తర్వాత ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కూడా నిర్మాణం చేసే అవకాశం ఉంది. అటువైపు మీకు పవర్ హౌస్ కూడా నిర్మాణం కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇవన్నీ కూడా అన్ని నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పోలవరానికి సంబంధించిన అంశంలో ఒకసారి విజిట్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు అధికారులతో కూడా దాదాపు 4-5 సార్లు రివ్యూ చేశారు. కేంద్రంతో కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కేంద్రం కూడా దాదాపు 12,000 కోట్ల రూపాయలను కూడా విడుదల చేసిన నేపథ్యంలో పూర్తిగా సహాయం అందిస్తామని కేంద్రం చెప్పిన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుని 2027 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే వర్క్కు సంబంధించిన విషయంలో వర్కుల సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించి దానికి అనుగుణంగా నిర్మాణాలని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఏదేమైనప్పుడు పోలవరం ప్రాజెక్టు అంశంలో గత 5 ఏళ్ల కేవలం 3.45% మాత్రమే పనులు పూర్తయితే 2014 నుంచి 2019 వరకు 71% వరకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసింది. కానీ వైసీపీ హయాంలో పూర్తి చేయకపోవడం వల్ల పోలవరం ప్రాజెక్టు మిగిలిపోయిందని చెప్తున్నారు. అంతేకాదు అంచనా వ్యయం కూడా 2014-19 కంటే ఇప్పుడు అంచనా పునరావాసం పరిహారం విషయంలో కూడా కొంత పెరిగిన నేపథ్యంలో దానికి అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుని పోలవరం ప్రాజెక్టును అయితే నిర్మాణాన్ని అయితే పూర్తి చేయబోతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV, పోలవరం ప్రాజెక్ట్ దగ్గర నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.